1 2 3 స్టార్ట్ బేటా. మనం తెలంగాణ జానపద బాణిలో ఈరోజు గౌరవ పారమిత విద్యా సంస్థల చైర్మన్ కు ఘన స్వాగతం పలుకుతూ స్వాగత నృత్యాలతోటి ఒగ్గు నృత్యాలతోటి ఈరోజు మన వేదిక వద్దకు తీసుకొస్తున్న సందర్భం ఈ ఒగ్గుడోలు ధ్వనులతో పాటు మీ కరాతాల ధ్వనులు కూడా అందించవలసిందిగా కోరుకుంటూ నౌ స్టార్ట్ బేటా.
వెన్నంపల్లి పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు వీరందరూ కూడా 9వ తరగతి చదువుతున్నారు. ఇంకొక సంవత్సరం ఉంది హై స్కూల్. మరి ఆ మరుగున పడిపోతున్నటువంటి ఆ జానపద కళారూపాన్ని ఈరోజు మా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గౌరవ పారమిత విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు గారిని, అదేవిధంగా విచ్చేసినటువంటి ఎంఈఓస్ మరియు వివిధ పాఠశాలకి విచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులందరూ కూడా ఘనంగా జానపద కళారూపాలతోటి స్వాగతం పలికినటువంటి సందర్భం మీరందరూ కూడా నిండు కళ్ళతోటి చూశారు. ఒక్కసారి మీ కరతాళ ధ్వనులు వారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. బాగా చప్పగున్నాయి పిల్లలు. మీ చప్పట్లే కళాకారులకు సన్మాన దుప్పట్లు. మీ చప్పట్లు చప్పగా ఉంటే కార్యక్రమం కూడా చప్పగా ఉంటుంది. మీ చప్పట్లు, మీ కరతాళ ధ్వనుల వైబ్రేషన్ శబ్ద తరంగాలు తాకినప్పుడు ఒక్కొక్క కళాకారునికి ఊట సెల్ములకెళ్ళి నీరు ఏ విధంగా వస్తాయి, పాటలు వస్తాయి, మాటలు వస్తాయి, ఆటలు వస్తాయి, అవన్నీ కూడా చూసి మీరు ఆనందాన్ని చాలా రోజులు మీ స్నేహితులతోటి పంచుకునేటువంటి సందర్భం ఈ వేదిక అని మరొక మారు మీ అందరికీ తెలియజేసుకుంటూ విచ్చేసినటువంటి గౌరవ చైర్మన్ సార్, నిజంగా ఈరోజు మా అడగగానే మా ప్రభుత్వ పాఠశాల పిల్లలందరూ ఈ వేదికను పంచుకుంటాం సార్ అంటే క్షణములోనే డన్ అని చెప్పేసి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ చైర్మన్ సార్ కూడా మా వివిధ పాఠశాలకి వెళ్ళి ఇచ్చేసినటువంటి విద్యార్థులందరి తరపున, ఉపాధ్యాయులందరి తరపున మరొక వారు మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Good evening, ladies and gentlemen. Welcome to an evening of melody, rhythm and unforgettable memories of our anticipated musical night, Echoes of Joy. It is an absolute pleasure to see such a vibrant audience tonight. I am Shrivali Shetty. Along my side, very energetic Srinidhi Reddy, we will be our hosts of our evening. Music, a universal language that transcends boundaries and touches our souls. Tonight, we have got an incredible lineup of performances that will take you up on a journey through emotions, stories, and pure entertainment. To begin today's event on an auspicious note, we will now proceed with traditional light lamping ceremony. The light lamping symbolizes the dispelling of darkness and spreading of knowledge, wisdom, and positivity. I kindly invite our esteemed guests and dignitaries to come forward for lighting the lamp. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి గౌరవ పరిమిత విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు గారు మరియు గంగాధర ఎంఈఓ శ్రీ ఏనుగు ప్రభాకరరావు గారు, క్వాలిటీ ఆఫీసర్ శ్రీ అశోక్ రెడ్డి గారు, పరిమిత విద్యా సంస్థల డైరెక్టర్ కమ్ ప్రిన్సిపల్ శ్రీ హనుమంతరావు సార్ గారు ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇచ్చేసినటువంటి వివిధ పాఠశాలకు ఇచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులందరూ కూడా ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీ జీవన్ రెడ్డి సార్ గారు, శ్రీ లక్ష్మణరావు సార్ గారు, నేను సైతం ఈ పారమితలో కార్యక్రమాలు చేయాలనే ఒక సదుద్దేశంతో విచ్చేసినటువంటి వివిధ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులందరూ కూడా ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् ఆరోగ్యం ధన సంపదః. అజ్ఞానపు చీకట్లను పారదోలేటువంటి విజ్ఞానపు జ్యోతిని ఇచ్చేసినటువంటి గౌరవ పారమిత విద్యా సంస్థల చైర్మన్ మరియు వివిధ పాఠశాలకి ఇచ్చేసినటువంటి విద్యావేత్తలందరూ కూడా ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సందర్భం మనందరం కూడా నిండు కళ్ళతోటి చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ విజ్ఞానపు కాంతులు, ఈ విజ్ఞానపు కుసుమాలు ప్రపంచాన్ని అంతటి కూడా వెదజల్లాలని ఆ భగవంతుని నిండు మనసుతోటి ప్రార్థిస్తూ వెలిగిస్తున్నటువంటి విజ్ఞానపు జ్యోతి అని మరొక మారు మీ అందరికీ తెలియజేసుకుంటూ శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనः దీపో హరతు మే పాపం
नमोस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं. Now I would like to welcome Ms. Lakshmi Sloka from ZPHS Asif Nagar to mesmerize with her prayer song. A very good evening to everyone. This is Lakshmi Sloka. I am studying in 9th grade at ZPHS Asif Nagar. रामचन्द्राय जनकराजजामनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् कौसलेशाय मन्दहासदाशभूषणाय दासवादिनुतसर्वराय मङ्गलम् चारुमेघरूपाय चन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरि मङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुखचित्तकामिताय शुभदमङ्गलम् रामदासाय मृदुलहृदयकमलवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् सर्वमङ्गलम्. Thank you, Lakshmi Sloka. Let us kickstart this melodious evening with a song by Mr. Srinivas Garu, who will mesmerize us with his rendition of tradition. ఇది ఒక కొత్త ప్రయోగం. ఒకే గొంతుకెళ్ళి మేల్ ఫీమేల్ వాయిస్. ఇది అంటే పారమిత ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రభుత్వ విద్యార్థులందరూ కూడా ఒక క్రియేటివ్నెస్, ఒక వినూత్న కార్యక్రమాన్ని అందించడంలో భాగమే ప్రయత్నమే ఈ మేల్ ఫీమేల్ వాయిస్. నచ్చినా నచ్చకపోయినా మీ చప్పట్ల ప్రవాహాన్ని అందిస్తూనే ఉండాలి. నవ్వు కిట్ల శ్రీనివాస్ గారు. పాటల సంగీత ప్రవాహం ప్రారంభమైందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అది చిన్న చిన్న చినుకులు, చిన్న చిన్న ప్రవాహం ద్వారా అది ఒక మహానది, అది దాటుకుంటూ పారుకుంటూ ఎన్నో సెలయేర్లు తాకుతూ ఎంతో పాడి పంటలను ఆ గ్లూకోజ్ బాటిల్ లాగా ఉత్సాహాన్ని అందించేటువంటి ఆ నదిలాగానే ఈ పాటల ప్రవాహం మీ ముందుకు వస్తుందని మరొక తెలియజేసుకుంటూ
నాకేమో నేల పాటలొచ్చి తెలుగు అన్ని తెలిసి పారిజాత పువ్వు పచ్చ పల్లె మొగ్గ వలపే తెలిపే నాలో విరిసి మబ్బులన్నీ వీడిపోయే కలిసే నయనం తెలిసి హృదయం రాయలేని భాషలో ఎన్ని ప్రేమ లేఖలో ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా మంత్రమాయే పూస మనస వాచ వలచి మేన కల్లే వచ్చి జాన కల్లే మాయ కులము గుణము అన్ని కుదిరి నీవు లేని నేల మీద బ్రతికే ప్రళయం మనసే మరణం అమృతాల విందులో ఎందుకిన్ని హక్కులో జగమే అనువై యుగమే కరమే అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా కావ్యమా కౌగిలింత ప్రాణమా ప్రియతమా 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 నన్ను పలకరించు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా. థ్యాంక్ యూ గిట్ల శ్రీనివాస్ గారు ఇంకా అందించాలి, ఇంకా ప్రవాహం అందించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir, for balancing the male and female voice. It seems seamless. Thank you so much. It's my absolute honor to introduce a young personality who has already mastered the art of music at such a tender age. This gifted child plays the flute with grace, strums the guitar with passion, brings melodies to life on the piano, and creates rhythm on tabla like a maestro. And wait, it does not stop there. He has an incredible talent to compose his very own songs, showcasing his creativity and love for music. So, without any further delay, let's welcome Master Charan to bring us into a fusion of flute music. ఇంకొక విషయం కూడా ఉంది. దాదాపుగా ఒక 20-30 పాటలకు నాకు తెలిసి 20-30 పాటలకు మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి ఘనత మాస్టర్ చరణ్. అంతేకాదు ఇప్పటి కలెక్టర్ పమేల సత్పతి గారి నుండి సన్మానాన్ని అందుకొని మేడం గారి ప్రశంసలు అందుకున్నటువంటి విద్యార్థి మాస్టర్ చరణ్. అతడికి ఇంకొకటి, మనం పాట చెప్పగానే సరిగమలు రాస్తారు,
ఏదైనా పాట అన్ని సరిగమ పదనిస మీదనే పియానో వాయించాలి, ఫ్లూట్ వాయించాలి. పాట చెప్తే దానికి గమకాల దాన్ని ఏమంటారు సార్, నొటేషన్స్, అవి రాసేటువంటి ఘనత నిజంగా అద్భుతం, అనన్యం, అమోఘం. ఎక్కడ ఉన్నాయంటే ఈ విద్యార్థి దగ్గర ఉన్నాయి. అదేదో మీరు చూసి ఆనందించి ఆ తర్వాత చప్పట్లు కొట్టండి. నౌ మాస్టర్ చరణ్. ఫ్లూటు, పియానో అన్నీ తనే వాయించుకుంటూ మిమ్మల్ని ఆనందపరుస్తారు. థ్యాంక్ యూ మాస్టర్ చరణ్. నిజంగా ఇంత చిన్న వయసులోనే నేను అనుకుంటా ఈ ఫ్లూట్ నేర్చుకునేటప్పుడు వీళ్ళ మాస్టర్ రామూర్తి సార్ హైదరాబాద్లో ఉంటాడు. 15 రోజులకు ఒక్కసారి పోయి అక్కడ సాధన చేసి ఆ తర్వాత ఆన్లైన్ ద్వారానే నేర్చుకొని ఈరోజు మీ ముందు ప్రదర్శన ఇచ్చాడు. అంతేకాదు పియానో కూడా మీకు ఏ పాట కాసేపు అయిన తర్వాత మీరు కోరిన పాటలు, మీరు కోరిన మ్యూజిక్ ఈ బాబు ద్వారా మీరందరూ కూడా విని ఆనందించేటువంటి సమయం కాసేపట్లో.
A heartfelt thank you for giving us this unforgettable musical experience. Your performance has not only just entertained us but also touched our hearts, making this event even more special. Thank you. Let's give a huge round of applause. Our respected chairman, Dr. E. Prasad Rao Garu, Honorable Chairman, Paramita Schools. He's been inspiring and stirring us with wisdom and leading us towards success. His words motivate us to aim higher, work harder, and achieve greater. Through his responsibilities often demand his presence elsewhere, his thoughts and visions are always with us. Today we are privileged to hear his message, which are undoubtedly resonate with each one of us and add immense value to this event. So let's welcome Dr. E. Prasad Rao Garu, Chairman of Paramita Schools. All of you, very good evening. Good. So, TED Curator, Principal, Paramita Heritage School, Mr. Hanumantrao, Principal, Pinnacle, Gopi Krishna, Mr. Srikar, Principal, Paramita World School, Ashok Reddy Garu, Special Officer attached to the Collector to see educational initiatives, MEO Garu, all the beloved government school teachers, Paramita staff, beloved students and artists. Today, it's a beautiful evening. You know, when two oceans meet, two rivers meet. Once I went to New Zealand. When I went to New Zealand, I was taken to a high point. Then they said, this is the Pacific Ocean, this is the Tasmanian Sea. These two met at one particular place. The Pacific Ocean and the Tasmanian Sea. Tasmanian Sea connects Australia, New Zealand, and of course the Pacific Ocean. When the two oceans met, the color of each ocean was different. Both the Tasmanian Sea and the Pacific Ocean. So today as we sit, for me, when we were welcomed by that beautiful troop, in villages, when I was a small child, I witnessed a lot of such programs, Oggu Katha, Burra Katha, so many things. It was quite invitational then and today also. I really appreciate all the children, those who actually invited all of us. Very well done. And also the teachers who are training them, really I appreciate you, hats off to all of you. Number one, ఎవరు ఏది చెప్పినా కూడా ఈ కళతో మీకు ఏం అవద్దు ఏం కాదు కాబట్టి చదువుకోవాలి అంటే చదువుకుంటూ కళలో ముందుకెళ్ళిన వాళ్ళే పైకొస్తారు. కళను పక్కన పెట్టి చదువు మాత్రమే రావాలి అంటే సాధ్యం కాదు. చదువుతో పాటు ఆటలు కళలు అన్నిట్లో ప్రమేయం ఉంటే తప్ప మనం ముందుకు పోలేం. Therefore I appreciate it. Secondly, Srinivas garu. So as Sriveni and Sri Gauri said, you know, ఒక్కరిలో two voices in one gentleman. That is called God's gift. So he's quite gifted. The tone was beautiful. Please keep progressing. There is no limit. సాధనే మంత్రంగా ముందుకు వెళ్తే you can go to any level. Any level.
when we all looked at Charan, when you all looked at the talent, Pratibha, amazing. You are very young now. You are very young now. Amazing. Don't leave it, stop there. Dedicate your life. Annam tinna tinakunna, nidraboyina pokunna, total life ni daniki dedicate chesinatlaithe you may go to national or international level. Tappakunda velochu. That is a not small talent. It's a huge. There are 4 words. Yesterday I was telling the teachers. Intelligent ante enti, tarvata gifted ante enti, tarvata prodigy ante enti, tarvata genius ante enti. 4 words. Intelligent, gifted, prodigy, genius. నాలుగిటికి చాలా డిఫరెంట్ అర్థాలు ఉన్నాయి. సో ప్రాడిజీ అంటే చిన్నప్పటి నుంచి ఎవరికైతే ఒక కళలో, ఒక ఆటలో, ఏదైనా ఒక రంగంలో అద్భుతమైనటువంటి ఒక ప్రవేశం ఉన్నట్లయితే ప్రాడిజీ అంటారు. చైల్డ్ ప్రాడిజీ అంటారు. చైల్డ్ ప్రాడిజీ. ఇకపోతే గిఫ్టెడ్. Somebody is gifted right from the childhood. He is gifted. You don't have to learn anything. You have built, your mind has all in store of those wonderful skills and education, everything. That is called gifted. Intelligent and andariki telusu. Mari genius ante, genius is something where, like Albert Einstein, Leonardo da Vinci, they are all called genius. ప్రపంచంలో వేళ్ళ మీద లెక్కబట్టేంత మాత్రం జీనియస్లు ఉంటారు. సో టు బికమ్ అ జీనియస్, టు బికమ్ గిఫ్టెడ్, టు బికమ్ వాట్ ఎవర్ యూ కాల్ దట్ ప్రాడిజీ. ఎవరైనా, మీరైనా, నేనైనా, పేరెంట్స్ అయినా, ఉపాధ్యాయులైనా కూడా ఆ కళకు, ఆ రంగానికి, ఆ డిసిప్లిన్కి టోటల్గా 24 గంటలు మనం దానికి కంప్లీట్గా సాక్రిఫైస్, త్యాగం చేయాలి. టోటల్. నౌ 40 గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ ఆర్ దేర్. 40 చిల్డ్రన్, Paramita children are there. When I see, there is no difference. ఈ పిల్లలు ఆ పిల్లల మధ్యలో ఎలాంటి తారతమ్యం లేదు. ఎందుకంటే చైల్డ్ ఈజ్ అ చైల్డ్, బాయ్ ఈజ్ అ బాయ్, గర్ల్ ఈజ్ అ గర్ల్, ఏ స్టూడెంట్ ఈజ్ అ స్టూడెంట్. You can't see any difference. Because education binds all together. Education is the same for everyone. Education propels humanity, community, nations, and comity of nations. Education will give you everything. Madam Collector said, imagine Madam Collector had no education. She would not come to Karimnagar as collector. Why did she become collector? Why did she come to Karimnagar here? Because of her education. That's why she loves education so much, that she wants the children of Karimnagar district to be educated like that, to be trained like that, to be brought up like that, to be pushed into the world of education. So you all give her a huge round of applause for the collector. Great. So as you come here for 2 days, I request all of you, just feel free. ఏదో కొత్త స్కూల్లో ఉన్నామని అనుకోవద్దు. Mix with all people, go to people, listen to people, play with people, and take part in all the activities as though you are in your own school. This Paramita school does not discriminate. ఈ పిల్లలు వేరు, ఆ పిల్లలు వేరు అనేటువంటి ఆలోచన ఇక్కడ ఉండదు. It's very important. First, I don't believe in that philosophy. In education, we are all connected harmoniously. We are all connected, so deep that you can't even say, he is so child, she is so child. Not like this. When I looked at Sriveni and Sri Gauri, they were there 5-6 years ago. The way they developed, the way they now
are winning so many laurels. You saw them, how they were chiseled in Paramita, how Paramita actually trained them, guided them with that spirit. That was the most important thing. So even in your schools, your teachers are doing. When I went to Dhangarwadia, the day me and Collector Garu, we both went there. The children, the way they spoke, some of them, they came from Kottapalli Mandal. MU was also there. The way the children spoke, it was beautiful, amazing it was. Excellent it was. It's not a small thing it is. That there was no fear. They were standing, they were delivering, they were not mindful of the officers present in the room. Whatever they wanted to deliver, they delivered. And we asked few questions and they could answer. Today also Madam was telling, పిల్లలు ఏది మాట్లాడినా అర్థవంతంగా అర్థం చేసుకొని మాట్లాడాలి. Some of you now will become TED speakers. You will know what TED speech will be. And when you become a TED speaker, let me tell you that your school, your headmaster, your teachers, parents, Karimnagar district, collector, they all will become quite familiar and famous in the entire country. In the entire country will become quite famous. They're all waiting. They're all waiting for this to happen. It is not so easy. The other day, I was told by Ashok Reddy Garu, he went to have meeting with Mr. Murali. Murali is the chairman of now education committee drafted by the government. Ashok Reddy Garu, he has shown the programs undertaken in Karimnagar by the collector. So Mr. Murali was so surprised that a program like TED is happening for the government school children. He was so surprised. So he will be more surprised on December 21st when two of our children from government, they become TED speakers on that day. They become, and we want to send your videos to the Chief Minister, to all the ministers, to the entire state and Telugu, both the Telugu states, even to the Prime Ministers. You know, he has got some platform. Mr. Hanumantrao will actually, upload those two along with the other four to the Prime Minister's, platform. There is one particular platform. Mr. Modi will come to know about that. So my appeal to all the children, now where you are now, where you have to go, from here to there, it's the journey, it's the process. It is a continuous, skillful work. It's a dedication. It's dedication, nothing more, nothing less. When Sachin Tendulkar was playing at the age of 6, 7, 8, 9, even Jaiswal, yesterday, 3-4 days ago, he hit a century against Australia, 161 runs, first inning 0. He is maybe only just, I think, maybe 16 years or something. And the boy, listen children, the boy, Jaiswal, he left from home, so crazy about cricket. He left from home. He went to Mumbai. He went to a stadium. And he was, sleeping under the bus shelter. He was working and giving the balls to the players. He was sleeping without food for many days. But he was observing and playing cricket. Then slowly from throwing balls to collecting stumps, then he started playing when some player was not there. From that, then regularly he started playing. Then he got into Mumbai, then he got into etc. IPL. Finally, he got into test match. Now he is playing in Australia. 161 runs. 161 runs. And why does this happen? One boy, 13 years old, was sold in IPL this year.
just 1 week ago for 1 crore 10 lakhs. 1 crore 10 lakhs. 13 years. 8th class. 8th class boy is sold for 1 crore 10 lakhs in IPL cricket. That is called the passion. Asal passion ante ala undali. That's how it is. So when you become TED speakers, don't compare yourself with others. Watch hundreds of speeches. How they deliver speeches. Their poise, the way they stand, the way they speak, the way they present their views, the way they use their body language, and all such things should be the topmost and the top class one. So are you all willing to do, children? Yes or no? Are you all ready? Good. Now, your district level competition will happen, I think, on December 9th. December 9th. You 40 people are there. And the competition among 40 should be such that, because it is 2:1 now, 20 will be selected. Already you were selected at your school level, came to mandal level, now we are coming to district level. And in the district level, 20 will be selected, because you will get selected for your own quality, for your own delivery. That's the most important thing. So don't worry about others. Don't feel bad if the others are doing well. Try to learn what are their positive points and try to improve impactful presentation and speech. Are you all willing to do that? Good, that's one thing. Secondly, suppose only 20 are selected, other 20 are not selected. That is not the end of the world. That is not the end of the world. If you fall down, you will come back next time. You prepare thoroughly, read lot of books. And these children, Sri Gauri and Sri Veni, these children, they read tens and tens of books. Now those two children have also read, Mantra, I think so many books they have read. Those two children, they have read so many books. They have noted down the points. We are not giving any written script. We should not. They only should write, read books, give a theme, make presentation, curate the content. Then finally they have to put it into a beautiful delivery form. That is speech delivery format. That's how it is. So it is possible. This partnership between Madam Collector and Paramita is a very, very progressive partnership. This is all for training and skilling. It is not for name. It is not for any name or fame. We are all servants of education. That's all. And don't go by, we are getting name and all. What is there in the name? Shakespeare said, what is there in the name? A rose by any other name would smell as sweet. If a rose in a rose gaakunda ye peruto pilicina ante sweet ga untadi rose. Do you agree or not? Yes or no? So name is not important. Fame is not important. What is most significant is your approach, how you deliver, how you prepare, how you actually visualize your presence on the international scene, on the international platform, how you beat poverty. If at all you say poverty, I know about poverty. How poverty kills, I know, because I experienced poverty for 10 years. So poverty is not a curse, శాపం కాదు. బీదత్వం శాపం కాదు. అంటే ఆలోచనలో బీదత్వం అది పెద్ద శాపం. పనిలో బీదత్వం అది పెద్ద శాపం. ధైర్యంగా ఉండకపోవడం ఒక శాపం. రోజు ఏడుస్తూ కూర్చోవడం శాపం. కానీ మనిషి, అబ్బాయి అమ్మాయి ఎవరైనా మనిషి ధైర్యంగా ఆలోచనతో మంచి సామర్థ్యంతో ముందుకెళ్తూ ఫెయిల్ అయితే లేస్తూ కొత్త నేర్చుకుంటూ ఎప్పుడైతే ఒక మంచి గమ్యాన్ని చూస్తారో దెన్ దే విల్ బికమ్ సక్సెస్ఫుల్. సో ఆర్ యు ఆల్ రెడీ? Are you all ready? So we will take this forward, and what you do is till tomorrow, you make use of every minute. Teachers are there helping you.
Students are there, Hanmantrao is there, all people are there. You are our guests, we are your hosts. So we want to see our guests very, very happy, very relaxed, and also learning. Thank you so much. God bless all of you. Speech is done, flute is also done, and a song is also done. Do you think anything is missing? Dance, Srinidhi, dance. Actually, yeah. So how are we gonna fill it? Let's welcome a dance group. All right, here is a dance group by ZPHS Vanampally team. Let's welcome them with a huge round of applause.
Wow, I agree, Srinidhi. ZPHS Vanampalli team are really talented. But have you seen ZPHS Kannapur team? No, not yet. Do you think they're really good? They are. Now they're going to prove it. Okay, chalo, then why late? Let's call them up. I welcome ZPHS Kannapur team with an enthusiastic dance performance. जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते गरुडवाहना कृष्ण गोपिकापते चरणमोहना कृष्ण प्रभो सद्गते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते
Kanna dance. Thank you, ZP Kannapur, for the dance. Sorry. Srinidhi, have you ever witnessed a dance which also showcases Telangana's culture? Telangana's culture in a form of dance? How it is possible? It is possible. To show you that, here is the Government High School, Saptagiri Colony, Karimnagar students to show a dance performance that will encourage Telangana's culture. So Violet, let's welcome them. Yes. Good evening, everyone. We are from Government High School, Saptagiri Colony, Karimnagar. We are here today because we performing a dance performance that is fully showcases the richness of culture of Telangana. So enjoy. Hi everyone. You all are from Telangana, right? I am a tourist. I would like to know about your culture in detail. Can you just help me in this regard? Enti dorsani? Ee Telangana culture. Explain cheppandi. ఓ గట్లనా మా తెలంగాణ గురించి తెలుసుకోవాలనా మా తెలంగాణ కళలకు పెట్టిందే పేరు మా బతుకమ్మ ఆటలు మేడారం జాతరలు బోనాల పండుగలు కాకతీయ కోటలు ఇక మా చారున్నారు అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే సానా ఉంది దొరసాని ఇవన్నీ నాలంటే నీకు ఆడ సానా సత్వ కావాలా ఓ దినే మొన్న పండుగకు చేసిన సకినాలు అరిసెలు వట్కరా ఇవన్నీ తినుకుంటా మా ముచ్చట చూపిస్తాం చూడుండ్రి సింగారాలో
వావ్, వీళ్ళని చూస్తే వందే భారత్ ఎక్స్ప్రెస్ని చూసినంత ఆనందం అవుతుంది. వందే భారత్లో ప్రయాణం చేసినటువంటి ఆనందం కలుగుతుంది. ఆ స్పీడ్లో ఆనందం ఉంది, ఆ స్పీడ్లో హాయి ఉంది, ఆ స్పీడ్లో ఆలోచన ఉంది. థ్యాంక్ యూ సప్తగిరి కాలనీ హై స్కూల్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా మరొక మారు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ తెలంగాణ మాండలికం అనగానే నిజంగా ఎక్కడ చూసినా మనకొక ప్రపంచంలో ఎక్కలేని సంస్కృతి సాంప్రదాయం మన తెలంగాణలో ఉంది. పువ్వులనే దేవతగా కొలిసే బతుకమ్మ ఆడేటువంటి సంస్కృతి మనది. సమ్మక్క, సారక్క, పోసమ్మ, మల్లమ్మ, ఎల్లమ్మ, ఏడ చూసిన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఉట్టిపడి దానికి అనుగుణంగా పాటలు ఎన్నో పుట్టుకొచ్చినటువంటి సందర్భం. పచ్చని చెట్టు మీద పతిరామ శిలక, పనివాడ అన్నాలస్తే పలకకే శిలక. పచ్చని చెట్టు మీద పతిరామ శిలక, పనివాడ అన్నాలస్తే పలుకకే శిలక. నానా తీరులు పలికే నారామ శిలక, నాకున్న బాధలన్నీ తెలుపకే శిలక. ఆ ఆడిబిడ్డ అంటుంది, పుట్టినింటి నుంచి మెట్టినింటికి పోయినప్పుడు నా అన్నలు వస్తారు, నా అన్నలు వచ్చినప్పుడు నా కష్టాలు చెప్పుకు శిలక, నేను ఏదో నా బాధలు నేను పడతా. మూడేసి బిందెలల్లా ధనము నీకున్నా, మూడేసి బిందెలల్లా ధనము నీకున్నా, ముక్కు పుల్లల దాన్ని అన్నా నీ తోడ. నాలుగేసి బిందెలల్లా ధనము నీకున్నా, నాలుగేసి బిందెలల్లా ధనము నీకున్నా, నారా చీరల దాన్ని అన్నా నీ తోడు. ఐదేసి బిందెలల్లా ధనము నీకున్నా, ఐదేసి బిందెలల్లా ధనము నీకున్నా, అన్నా పూనీలా దాన్ని అన్నా నీ తోడు. ఈ విధంగా అన్నా చెల్లె అనుబంధాన్ని తెలిపేటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నీ తెలంగాణ మాండలికాన్ని చూపెట్టినటువంటి మన సప్తగిరి కాలనీ హై స్కూల్ వాళ్ళకు మరొక మారు. అదేవిధంగా సుదూర 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వెన్నంపల్లి సైదాపూర్ విద్యార్థులు కూడా అద్భుతంగా వారి యొక్క నృత్య ప్రదర్శన ఇచ్చినటువంటి వాళ్లకు, అదేవిధంగా జడ్పీహెచ్ఎస్ ఖన్నాపూర్ నేను పనిచేస్తున్నటువంటి ఊరు, నేను కూడా మా హెచ్ఎం సార్ ఇక్కడే ఉన్నారు, అందరూ ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మేము సైతం పారామితలో ప్రదర్శన ఇవ్వాలి, మేము సైతం పారామితలో మా కళా ప్రదర్శన చూపెట్టి ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పంచుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో విచ్చేసినటువంటి మా 3 పాఠశాలలు సైదాపూర్, వెన్నంపల్లి, జడ్పీహెచ్ఎస్ ఖన్నాపూర్, సప్తగిరి కాలనీ విచ్చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు మరియు మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసినటువంటి క్వాలిటీ ఆఫీసర్ అశోక్ రెడ్డి సార్కు మరియు ఎంఈఓ శ్రీ ప్రభాకర్ రావు సార్ గారికి ఫోన్ చేయగానే నిజంగా వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళందరూ ఇద్దరు కూడా చాలా బిజీ పర్సన్స్, ఫోన్ చేయగానే మాకు రెస్పాండ్ అయ్యి నాకు ఈ ప్రోగ్రాన్ని అందంగా ఆలోచనగా పారామితలో చూపెట్టడానికి మంచి అవకాశం ఇచ్చినటువంటి వారికి మరియు ఇంత మంచి ప్రదర్శన ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు పారమిత విద్యా సంస్థల చైర్మన్ గురువు గారు డాక్టర్ ఈ ప్రసాదరావు గారికి మా జడ్పీహెచ్ఎస్ ఖన్నాపూర్ తరపున అన్ని ప్రభుత్వ పాఠశాల తరపున విద్యార్థుల తరపున మరొక మారు అభినందనలు, కృతజ్ఞతలు శిరసు వంచి సమర్పించుకోవడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రామానందన్ సార్. Srinidhi, are you ready for some delightful treat for you and as well as for some audience? Do you mean are we going to call Master Charan again? Yes, Srinidhi. Here is Master Charan. Get ready for his performance, and let us also remember that it is not just the hearing about the music today, but also feeling the emotion, hard work, and dream behind every note. Let's cheer him on. ఈ మాస్టర్ చరణ్ మనందరం కూడా ఒకసారి ముందుగానే అభినందనలతో చప్పట్లతో అభినందనలు తెలియజేయాలి. ఎందుకు చెప్తున్నా అంటే 2 ఒకేసారి 3 కూడా ఒకేసారి ప్రదర్శించేటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి, అవన్నీ బాగా రిథమ్ ప్యాడ్ అది మనకు అవైలబుల్ లేక మీకు చూపెట్టలేకపోతున్నాం. ఇప్పుడు పియానో ఆడుకుంటాడు, మీరు గ్రౌండ్లో వాలీబాల్, బాస్కెట్బాల్ ఏ విధంగా ఆడతాడో తన వేళ్ళతోటి పియానోని ఆడుకుంటాడు, మీరు చూస్తూనే ఉండండి.
Thank you, Master Charan, for enlightening us with your music. Now, to balance the program, let's welcome a dance by ZPHS Vannampalli. It's a Ogudolu dance. Let's welcome them. గా హనుమంతరావు సార్ వెనుక నేను వెళ్ళడం జరిగింది. అక్కడ జ్యోతి మేడం గారిని మీ స్కూల్ నుండి ఒక ప్రదర్శన కావాలని అనడం, అన్న గిట్లా ఉందని చెప్పింది. మేడం తోటి కాంటాక్ట్లో ఉండి ఈరోజు ఈ పురాతనమైన ఒగ్గుడోలు జానపద నృత్యాన్ని నిజంగా మీరందరూ కూడా కావాలన్నా కానీ దొరకనిది, చూడాలన్నా కూడా కనబడని ఒగ్గుడోలు నృత్యం ఈరోజు మీ కళ్ళ ముందు వచ్చింది. కన్నుల పండుగగా కళ్ళకు కట్టినట్లుగా చూసి ఆనందించి మీ ఆనందాన్ని చప్పల ద్వారా తెలియజేయవలసిందిగా కోరుకుంటూ చెల్లి జ్యోతి. అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. మాకు అవకాశాన్ని కల్పించినటువంటి పారమిత సంస్థల అధినేతలకు ప్రతి ఒక్కరికి ఒక ప్రోగ్రాం జరుగుతుందంటే దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో మాకు తెలుసు. మమ్మల్ని కూడా మీలో మమేకం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. ZPHS వెన్నంపల్లి నుండి సార్, పారమిత సంస్థల పిల్లలతో పాటు నా పిల్లలందరూ సంతోషంగా ఎంతో హ్యాపీగా ఉండాలని ఒక చిన్న లైన్ సార్ మీకోసం. తారలా ధ్రువ తారలా మీరు వెయ్యేళ్ళు వెలగాలంట, స్నేహమే మీ రూపమై మీరు కలకాలం వెలగాలంట. ఆకాశంలో హరివిల్లుంది మీకోసమే, ఆనందాల విరిజల్లంట మీ రూపమే. ఆకాశంలో హరివిల్లుంది మీకోసమే, ఆనందాల విరిజల్లంట మీ రూపమే. తారల ధ్రువ తారల మీరు వెయ్యేళ్ళు వెలగాలంట. సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్టార్ట్. Big claps.
Big claps. Whoa! థ్యాంక్ యూ ఒగ్గుడోలు బృందం, వెన్నంపల్లి పాఠశాల బృందానికి మరొకమారు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. నేను అనుకున్నా బాగా చలి పెడుతుంది, ఎట్లా కూర్చుంటారు అని నేను కొద్దిగా తెలంగాణ యాసలు అనుకున్నా. కానీ ఈ సప్పుడుకు, ఈ నృత్యానికి, వాళ్ళు లీనమైనటువంటి విధానికి మొత్తం అందరికీ చెమటలు వచ్చినటువంటి సందర్భం. అద్భుతం, అనన్యం, అమోఘం, ఎక్కడో లేదు. ఈ ఒగ్గుడుల్లో లీనమైనటువంటి విద్యార్థుల్లో ఉంది. ఒకసారి వారి అందరికీ కూడా గట్టిగా చప్పళ్ళతోటి అభినందించవలసిందిగా కోరుకుంటూ, That was a phenomenal dance performance. We are about to witness a beautiful singing performance that promises to fill the space and melody and emotion. The artist we are about to welcome has a voice that resonates with passion and a talent that speaks for itself. Here's Mr. Srinivas Garu to balance both male and female voices with his song.
హలో. ఓన్లీ ఒక 7 minutesలో కార్యక్రమం ముగుస్తుందని మరొకమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, శ్రీనివాస్ గారి గలం నుండి మేల్ ఫీమేల్ వాయిస్, ఆ తర్వాత ఓపిక ఉంటే మీ ముందే ఎన్నో ప్రదర్శనలు ఇవ్వాలనే ఆలోచన మాకు ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కిట్ల శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. చినుకులారాలే నదులుగా సాగే, వరదలై పొంగి కడలిగా పొంగు నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ. నదిని నీవు కడలి నేను మరచిపోబోకుమా, మమత నీవే సుమా. చినుకులారాలే నదులుగా సాగే, వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ. ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిండుతులే, కుంకుమ పోసే వేకువ నీవై సేవాలి ఓదాదులే. ప్రేమలు కోరే జన్మలలోనే నీ విడిచి ఉంటానులే, జన్మలు దాటి ప్రేమలు నేనై నీ విలువవుతానులే. ఆ చల్లని చాలులే హిమములై రాలే, సుమములై పోసి ఋతువులై నవ్వి మధువులై పొంగి నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ. శిశిరమైన శిథిలమైన విరహమై పోకుమా. తొలకరి కోసం తొడిమిలు నేనై అల్లాడుతున్నానులే, తొలకరి మోది పూల కోసం వేసారుతున్నానులే. నింగికి నేల అంది సలాడ ఆ పొద్దు రావాలిలే, నిన్నటి నీడై రేపటి మేడై నా ముందు తీరాలిలే, ఆ తీరాలు చేరాలిలే. మౌనమై మెరిసి గానమై పిలిచి కలలతో అలసి గగనమై ఎగసి నీ ప్రేమ, నా ప్రేమ, తారాడే మన ప్రేమ. భువనమైన గగనమైన ప్రేమమయమే సుమా, ప్రేమమయమే సుమా. చినుకులారాలే నదులుగా సాగి, వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ. థ్యాంక్ యూ కిట్ల శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. వాస్తవానికి సంగీత ప్రపంచమే వీళ్ళ కుటుంబం.
వీళ్ళ ఇద్దరు డాటర్స్, వాళ్ళు కూడా మంచి గాయకులు. అన్నమాచార్య కీర్తనలు అంటే అగడు పడ్డట్టే, నోట్లకెళ్ళి ఇట్లా ఊట సెలవులకెళ్ళి నీళ్ళు ఎట్లా ఊరుతాయో ఆ కడుపులకెళ్ళి గొంతులకెళ్ళి మాటలు పాటలు వచ్చేస్తాయి. మరి ఆ సంగీత కుటుంబం ఈరోజు మనల్ని ఆనందింపజేయడానికి ఇచ్చేసిన సందర్భం అభినందనీయమని తెలియజేసుకుంటూ, సౌండ్ ఎక్కువ తక్కువ మరి దాన్ని అనుగుణంగా పాటకు అనుగుణంగా అది కూడా ఒక కళ. 64 కళల్లో మా బబ్లు కూడా వారిని కూడా ఘనంగా సన్మానం. ఎందుకంటే కళాకారుడై ఉన్నప్పుడే ఇలాంటి కళలు విజయవంతం అవుతాయి వేదిక మీద. దానికి తార్కాణం మా బబ్లు కూడా చిన్నగా సన్మానించవలసిందిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్. అడగగానే అవకాశాన్ని ఇచ్చి మా కళాకారులందరినీ కూడా ప్రదర్శన ఇవ్వడానికి ఒక మంచి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పారమిత విద్యా సంస్థల చైర్మన్ గారికి, మరి విచ్చేసినటువంటి వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, పారమిత ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్స్ అందరికీ కూడా మా ప్రభుత్వ పాఠశాల యాజమాన్యం తరపున మరొకమారు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లక్ష్మీస్ లాగా Srinita. Good evening everyone. As we come to the conclusion of the wonderful event, it is my privilege to deliver the vote of thanks on behalf of all the organizing team. First and foremost, I extend my heartful gratitude to our quality coordinator Ashok Reddy Garu, MEO Gangadhara Mandal Prabhakar Rao Garu, for taking the time out of their busy schedule to grace this occasion, and your presence truly elevated the event. A special thanks to HM Jeevan Reddy Garu, HM ZPHS Kannapur Shankarapatnam Mandal, Sri Lakshman Rao Garu, HM ZPHS Bommanapalli Chigurumamidi Mandal, Sri Prabhakar Reddy Garu, HM ZPHS Vannampalli Saidapur Mandal. I would also like to thank Dr. E. Prasad Rao Garu, Director Hanmant Rao Sir, Principal of Paramita Group, Gout teachers of different government schools, residentials, teachers of Paramita Group and students of Paramita Heritage and World School and all the government students. My warmest thanks to all the participants who showcased the talent, entertained as a boundless thanks to Mr. Srinivas Garu, a master Charan, for taking us a magical musical journey. Last but certainly not least, to our wonderful audience, thank you for your enthusiastic participation and encouragement throughout the program. Your energy and positively were the true livelihood of this event. As we part ways, let us carry forward the joy, inspiration and memories created here today. Once again, thank you all for being a part of this memorable occasion. Have a great day. Thank you, thank you, thank you.